కొంతమంది నాయకులకు మీడియా కొమ్ము కాస్తుంది అనే విమర్శ ఏపీలోనే కాదు దేశంలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. మీడియాలో వచ్చే వార్తల బట్టి అది స్పష్టంగా కనిపిస్తుంది కూడా. అయితే పత్రికా ఛానల్ ఇలా మీడియా వ్యాపారంలో రామోజీరావు మీడియా అంటే అందరికీ తెలిసిందే. అయితే పత్రిక అయినా ఛానల్ అయినా సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఈ పత్రిక వైఎస్ కు వ్యతిరేకంగా ఉండేది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక తర్వాత జరిగిన పరిణామాలకు వైఎస్ ఫ్యామిలీకే కాదు కాంగ్రెస్ కు కూడా దూరంగానే ఉంది ఈ పత్రికా ఛానల్. వైసీపీ పార్టీ పెట్టిన సమయం నుంచి అనేక సమయాల్లో జగన్ కు అతి తక్కువ కవరేజ్ ఇచ్చేది ఈ పత్రికా ఛానల్. కానీ తరువాత 2014 ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీకి చంద్రబాబుకి అనుకూలంగా ఎక్కువ కవరేజ్ చేసింది ఈ పత్రికా ఛానల్. ఇప్పుడు మాత్రం మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం టీడీపీకి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో విశాఖ భూ కుంభకోణాలు లాంటివి కూడా ఈ పత్రికా ఛానల్ వార్తలు రావడంతో ఇప్పుడు రూటు మారింది అంటున్నారు జనాలు. తాజాగా జగన్ కు సంబంధించి 9 పథకాలు కూడా ప్రజలకు మంచి చేసేవే, అవి నెరవేర్చేవే అంటూ ఈనాడు కవరేజ్ చేసింది. ఇక కొంతకాలంగా జగన్ భార్య రామోజీరావు కోడలు కూడా స్నేహంగా ఉంటున్నారన్న విషయం బయటకు తెలిసిందే. గతంలో జగన్ రామోజీరావుని ఇంటికి వెళ్లి పరామర్శించడం కూడా తెలిసిన విషయమే. ఓ కార్యక్రమంలో జగన్ రామోజీరావు దగ్గరకు వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి పలకరించడం కూడా అప్పుడు వార్తల్లో పెను సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల నడుమ పోటీ ఉంది. దీంతో ఇరువురు కలిసి జ్యోతికి చెక్ పెట్టనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పోటీలో సాక్షి 2వ స్థానంలో ఉంది. ఇక వీరిద్దరూ కలిస్తే రాజకీయంగా పార్టీలకు చెందిన పత్రికలు కూడా మరో ముందడుగు వేశాయి అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రజ్యోతిని వైసీపీ పక్కన పెడుతోంది, మీటింగులకు కార్యక్రమాలకు అనుమతించట్లేదు. ఇక అదే విధంగా జగన్ పై విష ప్రచారం చేస్తోంది అనే వాదనలు కూడా రాష్ట్రంలో బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈనాడు అధినేత, సాక్షి అధినేత కలవడం అనేది ఓ కీలక పరిణామం అంటున్నారు ఇటు మీడియా మరియు రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.